హరే కృష్ణ మాతాజీ సండ్రవుజీ దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. మనం ఏ శ్లోకంలో ఉన్నాం ఇప్పుడు? 6.26 అయింది మాతాజీ. 26 అయిపోయింది కదా. 27 లో ఉన్నాము. Yes, మాతాజీ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా రీక్యాప్ చేస్తారా 26 లో ఏం చెప్పారు మాతాజీ నిన్ను? ధన్యవాద ప్రణాం మాతాజీ. చెప్పమంటారు? చెప్పండి ప్రభు. మాతాజీ, మనము ఆత్మని కంట్రోల్లో పెట్టుకొని సాధన చేయాలి. ఆత్మను కంట్రోల్లో పెట్టుకొని సాధన చేసే మనిషి పరిపూర్ణంగా కృష్ణ భక్తిలో ఉంటాడు. వాళ్ళు మాత్రమే గోస్వాములుగా అవతరిస్తారు. అట్లా కాకుండా మనము మనసు కంట్రోల్లో లేకుంటే గిన మనసుకు బానిసలైపోయి అది చెప్పినట్టుగానే విని మనం ముందుకు వెళ్ళలేం కృష్ణ భక్తిలో అనే విషయాన్ని తెలుసుకున్నాం. హరి బోల్ ప్రభు, చక్కగా చెప్పారు. స్క్రీన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. సో మైండ్ కంట్రోల్ గురించి చెప్పుకుంటున్నాం అనమాట. మనం ఇప్పుడు మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి అనే దాని గురించి మనం చెప్తున్నాం. ఈ చాప్టర్ లో 36 వరకు మైండ్ కంట్రోల్ గురించి ఉంటుంది.
సో ఇది మనం ఈ 27 కూడా మైండ్ కంట్రోల్ గురించే ఉంటుంది. మైండ్ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది, దాని ఫలితాలు ఏంటి అనేది కూడా మనం చూస్తాం ఈరోజు. పావని మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, మీరు కూడా చెప్తారా? చెప్దాం అనుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా? ఆ, హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్ గా మనస్సు స్వభావమే చంచలంగా ఉంటుంది కాబట్టి ఆ చంచల స్వభావం కల మనస్సుని కంట్రోల్ చేయడమే ఇందులో మెయిన్. అప్పుడే మనం గోదాస నుంచి గోస్వామి స్టేజ్కి వెళ్ళగలుగుతాం అనేది తెలుసుకున్నాం మాతాజీ. అంతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చక్కగా చెప్పారు. సో మనం ఇప్పుడు 6.27 రిసైట్ చేసుకొని దీంట్లో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాము. నేను శ్లోక రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. ప్రశాంత మనసం హ్యేనం ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరాజసం ఉపైతి శాంతరాజసం బ్రహ్మభూతం అకల్మషం బ్రహ్మభూతకల్మషం ప్రశాంత మనసం హ్యేనం ప్రశాంతమనసాంహీనం యోగినం సుఖముత్తమం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరాజసం ఉపైతి శాంతరాజసం బ్రహ్మభూతమకల్మషం బ్రహ్మభూతకల్మషం ప్రశాంత మనసాం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరాజసం బ్రహ్మభూతమకల్మషం ప్రశాంతమనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరాజసం బ్రహ్మభూతమకల్మషం. ఎవరైనా శ్లోకం చదవాలన్నా హ్యాండ్ రైస్ చేయండి, భాష్యం అనువాదం చదవడానికి. ఉషా మాతాజీ, మీరు శ్లోకం చదవండి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. మాతాజీ మళ్ళీ చదవండి. మళ్ళా చెప్పాలా? ఓకే. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం. మాతాజీ స్పీడ్ గా చెప్పేస్తున్నానా? పర్వాలేదు మాతాజీ, కొంచెం స్లోగా చెప్పచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ, మీరు కూడా శ్లోకం చదవండి. అలాగే మాతాజీ. హరే కృష్ణ. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరాజసం బ్రహ్మభూతమకల్మషం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ అనువాదం చదవండి. కళావతి మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అనువాదం. నా యందు మనస్సు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మికానందము అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణములకు అతీతుడే పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వకర్మ ఫలము అన్నిటి నుండి విముక్తుడు అగును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మభూత అనగా భౌతిక కల్మషం నుండి ముక్తి పొంది భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండు స్థితి. మద్భుక్తి లభతే పరం. మద్భక్తిం లభతే పరాం. మద్భక్తిం లభతే పరాం. భగవద్గీత 18.54. మనస్సు భగవాను పాదపద్మములందు లగ్నం కానిది ఎవరునో పరబ్రహ్మంతో గుణైక్యమును పొందజాలరు. సా వై మనః కృష్ణ పాదారవిందయో. బాగా 9.
4.18 భగవాన్ ప్రేమయుక్త సేవ ఎందు సదా నెలకొని నిండుట లేక కృష్ణ చైతన్యందు నిమగ్నమగుట మనన్నది నిజంగా రజోగుణం నుండి సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తి పొందుటయే యగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనస్సు ఎలా ఉంటుందనేది చెప్తున్నారు. అంటే భగవంతుడి మీద నిమగ్నం చేస్తే, స్థిరంగా ఉంచితే మనం మనసు ఎలా ఉంటుందో చెప్తున్నారు. అంటే ప్రశాంత మనస హీనం, అంటే దీంట్లో ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తున్నారు. అంటే యోగి అంటే కేవలం ఆసనాలు వేసే వ్యక్తి కాదు, మనస్సుని స్థిరపరుచుకుని మనస్సుని భగవంతుడి మీద స్థిరపరుచుకునే భక్తి ఉన్న అతను అని చెప్తున్నారు అనమాట. అంటే వ్యక్తికి ఎలాంటి వ్యక్తికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకటి ఫస్ట్ ఏంటంటే ప్రశాంత మనసం అని చెప్తున్నారు. ప్రశాంత మనసం అంటే మనస్సు శాంతంగా ఉంటుందంట. సో యోగి అంటే ఎవరు జనరల్ గా? యోగా అంటే ఏంటి? కనెక్ట్ గాడ్. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధం మాతాజీ. అంటే యోగా అంటే మనం భగవంతునితో కనెక్ట్ చేసుకునే దాన్ని యోగా అంటారు. యోగి అంటే అలాంటి వ్యక్తిని యోగి అంటారు అష్టాంగ అన్నమాట. యోగా చేసేవారు మాతాజీ. అష్టాంగ యోగా అంటే మనకి 3 టైప్స్ ఉంటాయి కదా మాతాజీ. మనకి అన్ని రకాల యోగా యోగా చేసే వాళ్ళని యోగి అని అంటారు. కర్మయోగి, ధ్యాన యోగి, జ్ఞాన యోగి, భక్తి యోగి, అందరూ యోగీసే. అంటే అష్టాంగ యోగా చేసే వాళ్ళని అష్టాంగ యోగి అంటారు. సో ఇక్కడ యోగి అంటే ఎవరైతే మనస్సుని భగవంతుడి మీద స్థిరపరుచుకుంటారో వాళ్ళని యోగి అంటారు అనమాట. అది ఏ యోగా ద్వారా చేసినా కూడా వాళ్ళు యోగి అవుతారు. కర్మయోగాన, ధ్యాన యోగాన, జ్ఞాన యోగాన, భక్తి యోగాన, అలాంటి ఏ యోగాతో చేసుకున్నా కూడా వాళ్ళు భగవంతుడితో కనెక్షన్ పెట్టుకున్నట్టే అర్థం. సో మనకి ఈ రోజుల్లో మనం జనరల్ గా మనం టెంపుల్కి వెళ్తే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందా, సినిమాకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందా? గుడికి వెళ్తే కోవిల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది మాతాజీ. గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా. అంటే భగవంతుడి మీద మనం భగవంతుడితో అనుసంధానం చేసుకుంటే మన భక్తితో మనం వెళ్తే గనక మనసు చాలా బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది మనసు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్ గా భక్తులకి నార్మల్ వాళ్ళకి తేడా ఏముంటుందంటే, ఇప్పుడు ట్రాఫిక్ లో చాలా ఎక్కువ ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడు? చిరాగ్గా ఉంటాడా, మామూలుగా ఉంటాడా? చిరాగ్గా ఉంటారు మాతాజీ. చిరాగ్గా ఉంటారు. కానీ భక్తులైతే ఎలా ఉంటారు? కోపం రాకుండా చూసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. కోపం రాకుండా ఉంటది. ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయంలో వాళ్ళు ఏదన్నా దేవుడి గురించి ఆలోచించటం గానీ, ఏదన్నా జపం చేసుకోవడం గానీ, మైండ్ లో మన కృష్ణుని గురించి తలుచుకోవడం గానీ ఇలాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళకి మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో అలాంటి యోగికి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ప్రశాంత మనసం సుఖముత్తమం అని చెప్తున్నారు. అంటే ఉత్తమమైన సుఖం కూడా లభిస్తుందంట. అంటే తాత్కాలికమైన భౌతిక ఆనందం కాదనమాట. ఇక్కడ సినిమాలు, మనకి ఏదైనా ఇష్టమైన పదార్థాలు తిన్నప్పుడు మనకి భౌతికమైన ఆనందం వస్తుంది రాదా? మనకి ఏదైనా ఇష్టమైన పని చేసినప్పుడు, అంటే భగవంతుడితో సంబంధం లేని పని చేసినప్పుడు జనరల్ గా భౌతికమైన ఆనందం అనేది వస్తుందా రాదా? కొద్దిసేపు ఉంటుంది. వస్తుంది కానీ తాత్కాలికమైనది, అంటే చాలా టెంపరరీ అన్నమాట. ఇది అంతరంగంగా అంటే లోపల ఆనందం కాదనమాట. ఇది భౌతికమైన ఆనందం, ఆధ్యాత్మికమైన ఆనందం కాదనమాట. సో అయితే కృష్ణునితో సంబంధం మనం కనెక్షన్ పెట్టుకుంటే మాత్రం వచ్చే సుఖం ఉత్తమమైన సుఖం అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇప్పుడు 16 మాలలు చేసి చక్కగా భగవంతుని సేవ చేసి, భక్తుల సేవ చేసి అసోసియేషన్ లో ఉంటే మనకి వచ్చే సుఖం ఉత్తమమైన సుఖం అని చెప్తున్నారు అనమాట. అలా మనస్సు భగవంతుని మీద కేంద్రీకరించడం వల్ల ఉత్తమమైన సుఖం అనేది లభిస్తుందని చెప్తున్నారు. ఇంకా శాంత రాజసం అంటున్నారు. రాజసం అంటే ఏంటి? రజోగుణం అన్నమాట. సో రజోగుణం శాంతంగా ఉంటుందంట. అంటే కోరికలు, రజోగుణం వల్ల మనకి కోరికలు, ఆశలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. కోరికలు లేకపోతే మనకి ఈ 3 గుణాలు ఉంటాయి కదా, కామ, క్రోధ, లోభాలు, ఇవన్నీ రజోగుణం వల్లే వస్తాయి అన్నమాట. సో ఈ రజోగుణం వల్ల మనకి స్వార్థం, అసూయ, కోరికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి యోగికి శాంత రాజసం అంటే రజోగుణం శాంతంగా ఉంటుంది కాబట్టి భౌతికమైన కోరికలు తగ్గిపోతాయి అన్నమాట, లేకపోతే అసలు లేకుండా పోతాయి అని చెప్తున్నారు అనమాట. సో రజోగుణం వల్ల మనకి చాలా చాలా కోరికలు వస్తాయి. ఏదైనా కొత్త ఫోన్ వస్తే అది కొనుక్కోవాలని, లేదంటే ఖరీదైన కారు కొనుక్కోవాలని, పేరు ప్రఖ్యాతలు రావాలని, ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటాం అనమాట. కానీ యోగి ఏం చేస్తారంటే వాళ్ళకి శాంత రాజసం వల్ల ఆ కోరికల నుండి విముక్తుడవుతారని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకొక లాభం ఏంటంటే బ్రహ్మభూతం.
బ్రహ్మముహూర్తం అంటే మనకు ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా ఏం చెప్పారు? భౌతిక కల్మషాల నుంచి ముక్తిని పొంది భగవంతుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొని ఉండడమే ఈ బ్రహ్మభూతం అనే స్టేజ్ అని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళకి ఒక ఆ జ్ఞానం ఉంటుందన్నమాట. మేము ఆత్మ అనే జ్ఞానం ఉంటుంది. మేము ఈ శరీరం కాదు అనే జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆత్మ కాబట్టి ఆత్మ ఆత్మ ఆ, అని తెలుసుకున్న వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి అన్నమాట. శరీరం అనుకుని చేసే వాళ్ళ పనులు వేరే ఉంటాయి అన్నమాట. సో అలాంటి స్టేజ్ కి అలాంటి అండర్స్టాండింగ్ కి వెళ్తారని చెప్తున్నారు అనమాట. అలాంటి స్పష్టత అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే జనరల్ గా మనకి ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఎక్కువ సంపదలో ఉన్న నేను ఈ బాడీ కాదు నేను ఈ ఆత్మని తెలుసుకున్నప్పుడు వాళ్ళు దాని గురించి యాజిటేట్ అవ్వరు అనమాట. వాళ్ళు దాని గురించి ఎక్కువ ఆలోచించరు. దాని మీద బాధపడరు. నాకు లేదు అనే బాధ అనేది ఉండదు అనమాట. భౌతికమైన కోరికలు లేకుండా ఉంటారు. వాటిల్లో ఆనందాన్ని వెతుక్కోరు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే అకల్మషం అని చెప్తున్నారు. అకల్మషం అంటే పాపాల నుండి విముక్తి కలుగుతుందని చెప్తున్నారు. అంటే మనస్సు కృష్ణుడి పైన స్థిరపరిస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే మనకి చాలా చాలా మనం కృష్ణ చైతన్యంలోకి రాకముందు కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి అందరికి. అంటే అబద్ధాలు చెప్పడం, లేదంటే ఒకళ్ళ మీద గాసిప్స్ చేయడం, లేదంటే అసూయ పడడం, ఇవన్నీ క్రమంగా తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తాం కాబట్టి ఇవన్నీ తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. సో భక్తిలోకి రాకముందు ఎవరైనా అబద్ధాలు చెప్పినా, అపవాదాలు చేసినా, ఇవన్నీ రాజసిక తామసిక ఆహారం తీసుకున్నా కూడా ఇవన్నీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత వాటి నుంచి మనం మెల్లమెల్లగా ఆ కోరికలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనకి. సో అలాంటి వాళ్ళకి అలాంటి యోగికి ఇలాంటి లాభాలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఏమేమి లాభాలు ఉంటాయి అని చెప్పుకున్నాం? ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. సుఖముత్తమం, సుఖంగా ఉంటారు. ఎందుకంటే తాత్కాలికమైన సుఖం కాకుండా ఆధ్యాత్మికమైన సుఖాన్ని అనుభవిస్తారనమాట. ఇంకా శాంత రాజసం, కోరికలు ఆశలు ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. రజోగుణం వల్ల వచ్చే కోరికలు, లేకపోతే రజోగుణం వల్ల వచ్చే స్వార్థం, అసూయ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా వాళ్ళు బ్రహ్మభూతం స్టేజ్ లోకి ఉంటారనమాట. అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని అనే జ్ఞానంతో ఉంటారు. దానివల్ల వాళ్ళకి భౌతికమైన కల్మషాల నుంచి విముక్తి అనేది పొందుతారు. దానివల్ల వాళ్ళు భగవంతుడి మీద భక్తియుక్త సేవ చేయగలుగుతారు అనమాట. ఇంకా కల్మషం అంటే పాపాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది అనమాట. అంతకు ముందు చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు పాపాలు చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ లాభాలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. మనస్సు స్థిరంగా ఉంచుకుంటే స్థిరమైన యోగికి ఇలాంటి లాభాలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి లాభాలు ఇలాంటి వ్యక్తి ఎవరున్నారు మనకి? మనం భాగవతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. గుర్తొచ్చారు ఎవరైనా? ప్రహ్లాదుడు, ధ్రువుడు మాతాజీ. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీష్ మహారాజ్ గురించి కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. సో మనకి ప్రభుపాదుల వారు కూడా ఈ భాష్యంలో ఒక రిఫరెన్స్ ఇచ్చారు. సవై మన కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్ మందిర మార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే. మనం ఈ శ్లోకం చాలాసార్లు చెప్పుకున్నాము. అంటే వాళ్ళు అంబరీష్ మహారాజు ఆయన జీవితంలో ప్రతి అంగాన్ని ప్రతి పనిని కృష్ణుడికి అంకితం చేశారనమాట. అంటే అతను రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కూడా తన బాధ్యత మాత్రమే అని అనుకునే వాళ్ళు అనమాట. ఎక్కువ టైం భగవంతుని సేవలోనే ఉండేవాళ్ళు అనమాట. సో అలా మనం ఈ ఈ శ్లోకంలో ఆయన శరీర భాగాలని ప్రతి అంగాన్ని భగవంతుని సేవల్లో ఎలా ఉపయోగించేవాళ్ళు అనేది మనం తెలుసుకున్నాము. ఆయన ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే అంబరీష్ మహారాజు నిజంగా శాంతమైన మనసుతో ఉండేవాళ్ళు అనమాట. ఆ శాంతమైన మనసుతో ఉన్న యోగి అని చెప్పొచ్చు అనమాట. ప్రశాంత మనసు అనే దానికి ఈయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎలా అంటే మనకి మీ అందరూ తెలుసు కదా, ఏకాదశి ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంబరీష్ మహారాజుకి? ఒకసారి అంబరీష్ మహారాజు ఏకాదశి ఉపవాసంలో ఉంటారు. ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలంటే మనం సరిగ్గా పారణ టైంకి ఉపవాసం అనేది విరమించాలి. అదే సమయంలో వాళ్ళ ఇంటికి దుర్వాస మహాముని వస్తారనమాట. సో అంబరీష్ మహారాజు ఏం చేస్తారంటే ఆయన్ని ఆహ్వానిస్తారు చక్కగా. ఇంకా మునీంద్ర మీరు ముందుగా భోజనం చేయండి, నేను తర్వాత తీసుకుంటానని చెప్తారు. ఎందుకంటే జనరల్ గా గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు, గెస్ట్లకి పెట్టిన తర్వాత తింటారు కదా. సో అలానే అంబరీష్ మహారాజు కూడా ఈ దుర్వాస మునికి పెట్టిన తర్వాత భోజనం చేస్తానని అనుకుంటారనమాట. దుర్వాస ముని స్నానం చేయడానికని బయటికి వెళ్తారు. అని చాలా సమయం అయిపోతుంది, ఆయన రారు. కానీ ఈయనకి పారణ టైము దాటిపోతుంది అనమాట. పారణ టైం దాటిపోయినప్పుడు ఉపవాసం విరమించడం వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి అంబరీష్ మహారాజు వాళ్ళ
వాళ్ళ పూజారులు వాళ్ళు ఎవరైతే ఆయనకి బ్రాహ్మణులు ఉంటారో ఆయన రాజ్యంలో వాళ్ళందరినీ కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు నీరు తీసుకోండి, నీరు తీసుకుంటే భోజనం చేసినట్టు మీకు ఉపవాస విరమణ అవుతుంది, ప్లస్ భోజనం చేసినట్టు కూడా అవ్వదు, కాబట్టి మీకు అది ప్రాబ్లం ఉండదని చెప్తారనమాట. సో ఆయన నీరు అనేది తీసుకుంటారు. దుర్వాస మహామునికి ఈ విషయం తెలిసి చాలా కోపం వస్తుంది అనమాట. ఇంత అవమానిస్తారా నన్ను అని చెప్పి ఆయన కోపంతో ఆయన కేశాల నుంచి ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీష్ మహాముని వైపు పంపిస్తారనమాట. సో అంబరీష్ మహాముని అప్పుడు కూడా అంత ప్రశాంత మనసుతో ఉంటారంటే, ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో భయపడతారా, భయపడరా? ఎవరైనా మన మీదకి రాక్షసులు వస్తుంటే భయపడతామా? భయపడతాం మాతాజీ. భయపడతాం కదా. అట్లీస్ట్ మనల్ని మనం కాపాడుకోవడానికి పరిగెడతాం, అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం కదా, అట్లీస్ట్ ట్రై చేస్తాం. కానీ అలాంటి స్థితిలో కూడా ఆత్మవిశ్వాసంతో కృష్ణుడి మీద నమ్మకంతో ఉంటారనమాట. ఫెయిత్ అంటే అలా ఉండాలన్నమాట. దాన్ని కేవలం పూర్తిగా కృష్ణుడి ధ్యానంలో కృష్ణుడి మీద నమ్మకంతో ఉంటారనమాట. అందుకే మనకి ప్రశాంతమైన మనసు అనే దానికి ఈయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అలాంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉండగలగడం అన్నమాట. సో దుర్వాస మహాముని సృష్టించిన ఆ రాక్షసుడు మీదకి సుదర్శన చక్రం పంపిస్తారు విష్ణుమూర్తి. వెంటనే సుదర్శన చక్రం ఆ రాక్షసుని చంపేస్తుంది. ఇంకా తర్వాత సుదర్శన చక్రం రివర్స్ లో దుర్వాసముని వెంటబడుతుంది అనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, శివుడి దగ్గరికి వెళ్ళి, అన్ని దగ్గరికి వెళ్తూ ఉంటారు అనమాట. ఎవరు రక్షించలేకపోతారు. చివరికి విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారనమాట దుర్వాసముని. విష్ణుమూర్తి ఏమంటారంటే, నేను నా భక్తుడికి సేవకుణ్ణి, ఆయన అనుమతి లేకుండా నేనేం చేయలేను, అంటే మీరు అంబరీషుణ్ణే క్షమించమని కోరుకుంటే తప్పించుకోవచ్చు అని చెప్తారనమాట. ఇంకా దుర్వాసముని తిరిగి మళ్ళా వెంటనే అంబరీష్ మహాముని దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి క్షమాపణలు అడుగుతారనమాట. అంటే అంబరీష మహాముని స్పందన ఎలా ఉంటుందంటే, కొంచెం కూడా కోపం ఉండదన్నమాట ఆయనకి. ప్రతీకారం తీర్చుకోవాలి, ఇలా చేశారు నన్ను, నా మీదకి రాక్షసుని పంపించారు, ఈయన మీద ఏదో ఒకటి ప్రతీకారం తీర్చుకోవాలి అనేమి అనుకోరనమాట. బదులుగా ఆయన ఏమంటారంటే, దుర్వాస మహామునిని రక్షించమని సుదర్శన చక్రాన్ని కోరుకుంటారనమాట, ప్రార్థిస్తారనమాట. లేదు ఆయన్ని క్షమించండి, వదిలేయండి అని చెప్పేసి సుదర్శన చక్రంనికి ప్రార్థిస్తూ ఉంటారనమాట. అంటే ప్రశాంత మనస్సు అంటే ప్రమాద సమయంలో కూడా కలవరం లేకుండా ఆయన చక్కగా భగవంతుడి మీద ధ్యాసతో ఉండగలిగారు కాబట్టి ఈయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఉత్తమమైన సుఖానికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే, ఆయన కృష్ణుని సేవలో ఆనందాన్ని పొందుతున్నారు అనమాట. ఆయనకి ఎంత పెద్ద రాజ్యం ఉన్నా సరే రాజ్య భోగాల మీద ఆసక్తి కూడా లేకుండా భగవంతుని సేవలో ఎక్కువ ఆసక్తి ఉండేదన్నమాట ఆయనకి. ఇంకా రజోగుణం లేని జీవితం ఉండేదన్నమాట ఆయనకి. అంటే కోపం, ప్రతీకారం ఇవన్నీ లేవు కదా మనకి. ఎగ్జాంపుల్ లో దుర్వాస మహాముని మీద ఆయనకి కొంచెం కూడా కోపం ఉండదు, ప్రతీకారం తీర్చుకోవాలనే అది కూడా ఉండదన్నమాట ఆయనకి. ఇంకా బ్రహ్మభూత స్థితి అంటే ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది, ఆయనకి శరీరం కాదు భగవంతుని సేవకుణ్ణి అనే జ్ఞానం అనేది ఉందన్నమాట ఆయనకి. ఇంకా పాపరాహిత్యంగా ఉంటారు. దుర్వాసమునిని క్షమించి ద్వేషం లేకపోవడం కూడా ఆయన చేసిన పని. అందుకని ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంబరీష్ మహామునికి ఈ 6.27 ఏదైతే చెప్పారో అవన్నీ ఆయన పాటిస్తున్నారు కాబట్టి ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనం ఈ శ్లోకంలో అలా ఏం నేర్చుకున్నామంటే, మనస్సు ప్రశాంతంగా ఉండడం, భగవంతుని మీద పెట్టడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ అంబరీష మహాముని అని తెలుసుకున్నాం అనమాట. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? క్లియర్ గా ఉంది. 6.28 ఒకసారి రిసైడ్ చేసుకుందాము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే.
యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇందిరా బోయిన మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం ఆశ్నుతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగం అభ్యసించుతూ సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదా? భాష్యం ఎవరైనా చదువుతారు? చదవనా మాతాజీ? హరే కృష్ణ. చదవనా మాతాజీ? భాష్యం బై ఎవరు శ్రీల ప్రభుపాద. చదవండి మాతాజీ, చిన్నదే భాష్యం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కీ జై. ఆత్మానుభూతి అనగా భగవానుతో తనకు గల సంబంధమును ఎరుగగలుగుటయే. ప్రతి జీవాత్మ భగవానుని అంశ అయినందున ఆ భగవానునికి దివ్యమైన సేవ చేయుటయే దాని నిజస్థితి. ఆత్మకు భగవానునితో గల ఇట్టి దివ్య సంబంధమే బ్రహ్మ సంస్పర్శ అని పిలువబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి 6.27 లో ఏం చెప్పారంటే మైండ్ పీస్ఫుల్ గా ప్యూర్ గా ఉంటే ఏమవుతుందని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఫుల్ బ్లిస్ అని చెప్తున్నారు అనమాట. అంటే బ్రహ్మన్ టచ్ ఆఫ్ లార్డ్ అని చెప్తున్నారు అనమాట. ఎలాగా చెప్తున్నారంటే మనకి జనరల్ గా ఇప్పుడు యోగి కాన్స్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తే ఎలా అవుతుందని చెప్తున్నారు. అంటే ముందు స్టార్టింగ్ లో మనం ప్రాక్టీసింగ్ స్టేజ్ లో సాధనా స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందో చెప్పారు. సాధనా స్టేజ్ నుంచి పర్ఫెక్షన్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఏమవుతుందో చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇందాక సాధన అంటే మైండ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏం చెప్తున్నారు, అలా మైండ్ కంట్రోల్ కాన్స్టెంట్ గా చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటనే చెప్తున్నారు అనమాట. విగత కల్మషః అని చెప్తున్నారు, అంటే పాపాల నుంచి విముక్తులు అవుతారని చెప్తున్నారు. ఇంకా అలా సదాయుంజన్ ఆత్మానం అంటే కాన్స్టెంట్ డివోషనల్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే ప్రతిరోజు ఆల్వేస్ కాన్స్టెంట్ గా చేయడం అన్నమాట. అంటే క్రమం తప్పకుండా చేయడం వల్ల వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ అవుతుందంటే బ్రహ్మ సంస్పర్శం అనే స్టేజ్ కి వెళ్తారని చెప్తున్నారు అనమాట. ఆ బ్రహ్మన్ సంస్పర్శ అంటే భగవంతునితో అనుసంధానం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అది అల్టిమేట్ హ్యాపీనెస్ అన్నమాట. అత్యంత సుఖం అని చెప్తున్నారు అనమాట. అత్యంత సుఖం అశ్నుతే అని చెప్తున్నారు. అంటే ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి డిఫరెన్స్ ఏంటంటే స్టేజెస్ లో డిఫరెన్స్ అన్నమాట. అంటే ఇందాక చెప్పిన స్టేజ్ మెడిటేషన్ లో ధ్యానంలో ఉంటే ఏమవుతుంది, భగవంతుని మీద మైండ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పారు. అలా కంటిన్యూస్ గా చేయడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్తున్నారు అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్ లో ఏమవుతుంది, సుఖం ఉత్తమం అని చెప్పారు, ఇంకా ఆనందంగా ఉంటారని చెప్తున్నారు, అవన్నీ చెప్పారు. కానీ ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రాక్టీస్ లెవెల్లో బెనిఫిట్స్ ఏముంటాయి, ఇంకా రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఏంటి అనేది చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. అంటే ఇందాక శ్లోకంలో ఏం చెప్పారంటే ప్యూరిటీ అనేది వస్తుంది అనేది చెప్పారు. అంటే వాళ్ళు శుద్ధీకరణ అవుతుంది, పాపాల నుంచి విముక్తి అవుతారని చెప్తున్నారు. అంటే జనరల్ గా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, సాధన చేయడం వల్ల ఏమవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది. ప్యూరిఫికేషన్ అవడం వల్ల ఏమవుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. అంటే సాధన స్టేజ్ నుంచి
శుద్ధీకరణ స్టేజ్ నుంచి పర్ఫెక్షన్ స్టేజ్ కి వస్తారని చెప్తున్నారు అనమాట. పర్ఫెక్షన్ స్టేజ్ కి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆధ్యాత్మిక అనుభూతి అనేది కలుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇందాక బ్రహ్మభూత స్టేజ్ నుంచి ఇప్పుడు బ్రహ్మ సంస్పర్శ స్టేజ్ కి వస్తారని చెప్తున్నారు అనమాట. బ్రహ్మభూత స్టేజ్ అంటే మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, దాని ప్రకారం మనం వ్యవహరించడం అన్నమాట. మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనం భౌతికమైన విషయాలు కాకుండా ఆధ్యాత్మికమైన విషయాలు చేయడానికి ట్రై చేస్తాం కదా, అలా చేస్తాము. అలా చేసి చేసి అలా ఒక సాధన నుంచి పర్ఫెక్షన్ స్టేజ్ కి వచ్చినప్పుడు మనకి సంస్పర్శ స్టేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే భగవంతునితో అనుసంధానం అనేది కరెక్ట్ గా అవుతుందని చెప్తున్నారు అనమాట. సో జనరల్ గా మనకి ఈ డీప్ ఫోకస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఒక ఒక ఫ్లూట్ నేర్చుకుంటున్నారు అనుకోండి ఎవరైనా, ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఎలా ఫ్లూట్ అనేది వేణువు ఎలా వాయించాలనేది నేర్చుకుంటారు. అంటే వేణువు వాయించడం వల్ల వాళ్ళకి మైండ్ కామ్ గా ఉంటుంది, వాళ్ళు ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తారు, అలా అక్కడ ఉంటారు అనమాట. కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్షన్ అనేది వస్తుంది. కొన్ని నెలలు సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్షన్ అనేది వస్తుంది రాదా. ఈ వేణువు మనం ఏదైనా సాధన చేసేటప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది కదా, అవునా? అవును మాతాజీ, అవును సో మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు మీరు సాధన చేసిన తర్వాత ఆ వేణువు వాయించినప్పుడు మీరు ఒక్కళ్ళే ఆనందిస్తారా, మీరు వేణువు వాయించి వినే వాళ్ళందరూ ఆనందిస్తారా? వినే వాళ్ళందరూ ఆనందిస్తారు మాతాజీ. అందరూ ఆనందిస్తారు, మీరు ఆనందిస్తారు. అంటే ఇది జస్ట్ వేణువు వాయించడమే కాదనమాట, మీరు ఆ స్పిరిచువల్ కనెక్షన్ అనేది భగవంతుడితో ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది కూడా అనుభవిస్తారు. దాంట్లో ఉన్న ఆ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారు అనమాట. 6.27 లో ఏం చెప్పారంటే, మైండ్ భగవంతుడి మీద ఫిక్స్ చేస్తే యోగి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పారు. ఆనందంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది అని చెప్పారు. 6.28 లో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఒక స్టేజ్ కి వస్తారనమాట, అడ్వాన్స్ స్టేజ్ కి వస్తారు, అంటే పర్ఫెక్షన్ స్టేజ్ కి వస్తారు. అప్పుడు వాళ్ళు భగవంతుని ప్రెజెన్స్ ని, వాళ్ళు భగవంతుని ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. అలాంటి ఒక డీపర్ ఒక ఆధ్యాత్మికమైన అనుభూతి అనేది కలుగుతుందని చెప్తున్నారు అనమాట. ఈ రెండిటికి అదే డిఫరెన్స్, రెండిట్లో ఏదో ఒకటే చెప్పారని మనం అనుకోకూడదు. ఫస్ట్ దేమో ప్రాక్టీస్ స్టేజ్, తర్వాతదేమో పర్ఫెక్షన్ స్టేజ్ అనమాట. 6.28 లో పర్ఫెక్షన్ స్టేజ్ లో బ్రహ్మ సంస్పర్శం అనుభూతి కలుగుతుంది. 6.27 లో ప్రాక్టీసింగ్ స్టేజ్ కాబట్టి బ్రహ్మభూత స్టేజ్ లో ఉంటారని చెప్తున్నారు అనమాట. క్లియర్ గానే ఉందా మాతాజీ? బ్రహ్మ సంస్పర్శ స్టేజ్ అంటే ఏంటన్నారు మాతాజీ? బ్రహ్మ సంస్పర్శ అంటే భగవంతుణ్ణి ఆ తెలుసుకోవడం అనమాట, అనుభూతి కలగడం అనమాట. ఇప్పుడు మనకి అనుభూతి కలుగుతుందా, భగవంతుణ్ణి అనుభూతి చెందగలుగుతున్నామా? అవును మాతాజీ. చెందగలుగుతున్నారా? ఎస్ మాతాజీ. లేదు మాతాజీ, లేదు మాతాజీ. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా అనుభూతి అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే బ్రహ్మభూత అంటే మనకి అండర్స్టాండింగ్ ఉంటది, మనం బాడీ కాదు, మనం సోల్ అనే అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట, మనం ఆత్మ అనే అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ దాని వల్ల మనం ఏం చేస్తామంటే, అండర్స్టాండింగ్ రాగానే మనం పర్ఫెక్షన్ అయిపోలేం కదా. దానివల్ల మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, మనం భక్తి చేయాలి, మన ఆత్మ మనం ఎందుకు ఈ జీవితానికి ఈ ఈ శరీరం తీసుకున్నాము, దానికి ఎందుకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మనం ఆలోచిస్తాం అనమాట. ఆలోచించడం వల్ల మనం కృష్ణ చైతన్యంలోకి వస్తాం. భగవంతుని సేవ చేయాలి, ధ్యానం చేసుకోవాలి, మనం శుద్ధీకరణ అవ్వాలి, భగవంతునితో కనెక్షన్ ఏర్పరచుకోవాలి అనే స్టేజ్ లో ఉంటాం, అవునా కదా? ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాం మనం, ఎస్ అవునా? మాతాజీ, ఎస్ కానీ మాతాజీ. ఇంకా అనుభవం రాలేదన్నమాట మనకి, అంటే అనుభవ స్థితి రాలేదు మనకి, ఆ భగవంతుణ్ణి మనం చేరుకున్నామనే అనుభూతి అనేది రాలేదన్నమాట. అంటే అంత బ్రహ్మానందం స్థితి రాలేదన్నమాట మనకి. మన ఇంద్రియ సుఖాలకి, ఈ భౌతికమైన సుఖాలకి, ఆధ్యాత్మికమైన సుఖాలకి డిఫరెన్స్ ఏంటి మనకు అర్థమైంది. కానీ ఆధ్యాత్మిక సుఖం ఎలా ఉంటుందనే పర్ఫెక్షన్ మనకి ఇంకా తెలియదు అనమాట. ఆ పర్ఫెక్షన్ స్టేజ్ ని బ్రహ్మభూత స్టేజ్ అంటారు అనమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ బ్రహ్మభూత స్టేజ్ లో మనకి ఆ జ్ఞానం వరకే ఉంటుంది. సంస్పర్శ స్టేజ్ లో మన నిజమైన ఆనందం అనేది అనుభవిస్తాం అనమాట, దాని వల్ల రిజల్ట్ అనేది అనుభవిస్తాం అనమాట. అంటే ఇది స్థిరమైన జ్ఞాన స్థితి, అదేమో అనుభూతి స్థితి అనుకోవచ్చు అనమాట మనం. అంటే ఇక్కడ మనం ఆ ఈ బాధలు లేకుండా ఉంటాం, కానీ ఆనందం అయితే అంత అనుభవించలేము అనమాట, కొంచెం కొంచెం అనుభవిస్తూ ఉంటాము. కానీ ఫుల్ గా ఆధ్యాత్మిక ఆనందం అనుభవించాలంటే సంస్పర్శ స్టేజ్ కి వెళ్ళాలన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ చూద్దాము.
6.29 చూద్దామా? లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మరి ఎక్కువ చదివేసుకున్నాం అనుకోకుండా 2 శ్లోకాలు చూసాం కాబట్టి. సో అంబరీష్ మహారాజ్ లాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనే దానికి మనకి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. మనం అంబరీష్ మహారాజ్ లాగా ఎందుకు చేయలేకపోతున్నాం? మనం బ్రహ్మభూత స్టేజ్ లో ఉన్నామా, బ్రహ్మ సంస్పర్శ స్టేజ్ లో ఉన్నామా, ఇంకా ముందు ఉన్నామా అనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏమీ భయం లేకుండా ఉంటామా? ఏదన్నా మనకి ఇలాంటి అంబరీష్ మహారాజ్ లాంటి సంఘటన జరిగినప్పుడు భయం లేకుండా ఉంటామా? నో భయం మాతాజీ. వేస్తుంది మాతాజీ, భయం వేస్తుంది మాతాజీ. అది కాకపోతే డిఫరెన్స్ అన్నమాట. ప్రస్తుతం ఏ స్టేజ్ లో అంటే మాతాజీ, కొద్దిగా ఇంట్లో భౌతికంగా ఏమైనా కష్టాలు ఏమైనా వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా వాటిని కొద్దిగా తట్టుకునే స్టేజ్ లో ఉన్నాం మాతాజీ. కొంచెం అంత రియాక్ట్ అవటం ఇంతకు ముందు అంట ఆ స్టేజ్ లో ఉన్నాము. అవును అవును మాతాజీ. సో మెల్లమెల్లగా అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటే మనం బ్రహ్మ సంస్పర్శ స్టేజ్ కి వెళ్తాం అనమాట. అంటే అంబరీష్ మహారాజు ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఆయన కంప్లీట్ గా ఆయనకి భగవంతుడి మీద నమ్మకం అనేది ఉందన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే భక్తుల మనోస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన చంపేయాలనుకుంటే చంపేయనియండి, నాకు భగవంతుడు కృష్ణుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది, ఇదంతా కృష్ణుడి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, కృష్ణుడు నన్ను చంపాలనుకుంటే ఆయనకి నాకేది మంచిదో అది ఆయనే చేస్తారు అనే స్టేజ్ లో ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువ ఆలోచించరు, ప్రతిదీ భగవంతుని ప్రసాదం లాగా స్వీకరించగలుగుతారు, దాంట్లో ఆనందం అనుభవించగలుగుతారు అనమాట. సో భౌతికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళకి మనస్సులో చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజుని తీసుకున్నా, ఆయనకి భౌతికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా ఆయన మనోస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఆనందంగా ఉంటారు మాతాజీ. సో అది డిఫరెన్స్ అన్నమాట. బ్రహ్మభూత స్టేజ్ నుంచి బ్రహ్మ సంస్పర్శ స్టేజ్ కి రావాలంటే మనకి ఆ రియలైజేషన్ రావాలి. రియలైజేషన్ రావాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఒక జ్ఞానం ఉంది, దానికి మనం ఎలా రియలైజ్ అవుతాం? ఇలా సాధన చేయాలి మాతాజీ. సాధన చేయాలి మాతాజీ. సాధన చేయడం వల్ల, ఇంకా అప్లై చేయడం వల్ల, మనం నేర్చుకున్నది దాన్ని అప్లై చేసుకోవాలి మనం మన జీవితాల్లో. మనం అప్లై చేయడం వల్ల మనకి రియలైజేషన్ వస్తుంది అనమాట. లేకపోతే ఇది జ్ఞానం ఓన్లీ చెవుల వరకే వింటాము, తెలుస్తుంది, అప్లై చేయకపోతే రియలైజేషన్ ఉండదు మనకి, దాన్ని అనుభవించలేము అనమాట. ఓన్లీ ఇన్ఫర్మేషన్ లాగే ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు అనమాట. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ 2 శ్లోకాల్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం ఏదైనా ఒక కీర్తన చేసుకొని క్లాస్ క్లోజ్ చేసుకుందాం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం బ్రహ్మభూత స్టేజ్ లో యూజెస్ ఉన్నాయి కదా మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, నేను అందరిని మ్యూట్ చేస్తాను. సమస్య వచ్చినా పట్టించుకోకుండా హరే కృష్ణ మాతాజీ. 6.28 లో మనం యాక్చువల్ గా బ్రహ్మభూత స్టేజ్ లో ఉంటాము అని చెప్పారు, దాని వల్ల యూజెస్ ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. అంతా భగవంతుడికే వదిలేస్తే ఆయనే చూసుకుంటాడనేసి. పావని మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి, అందరూ మ్యూట్ లో ఉండండి. పావని మాతాజీ అడిగిన తర్వాత మనం క్వశ్చన్ ఏంటో చూద్దాం. పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. మనము బ్రహ్మభూత స్టేజ్ లో అడ్వాంటేజెస్ చూసాం. లైక్ ఏంటంటే వాళ్ళు ప్రశాంత మనసుతో ఉంటారు, రజోగుణం అనేది రజోగుణం నుంచి ఎఫెక్ట్ ఉండదు. మెయిన్ మన బ్రహ్మభూత స్టేజ్ అంటే మనం ఆత్మ అని తెలుసుకోవడం మెయిన్. అండ్ నా డౌట్ ఏంటంటే మాతాజీ, మనం సాధన చేస్తే బ్రహ్మ సంస్పర్శ స్టేజ్కి వెళ్తాం, మరి బ్రహ్మభూత స్టేజ్ లో ఈ 5 యూజెస్ మనం అన్ని లైక్ ఏంటంటే ప్రశాంత మనసు ఎప్పుడు ఉండదు మనకి, లైక్ రజోగుణము అప్పుడప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది మనకి. సో ఇది మాత్రం తెలుస్తుంది మనకి, లైక్ ఏంటంటే మనం మనసు లైక్ మనం ఇది దేహం కాదు ఆత్మ అనేది. సో మనము స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బ్రహ్మభూతాలో ఉన్నట్ట, లైక్ మనం ఎక్కడున్నామో ఎలా తెలుసుకోగలుగుతాం మాతాజీ? అదే డౌట్. అంటే మనం ఎలా మన పరిస్థితులకి ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రెస్పాన్స్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది మాతాజీ. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కొన్ని సిచ్యుయేషన్స్ లో మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, అన్ని సిచ్యుయేషన్స్ లో కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంబరీష్ మహారాజ్ లాగా ఎవరైనా మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా
అలా చేస్తే మనం అలాంటి స్థితిలో ఉండగలుగుతామా? లేకపోతే మనం అసలు రియాక్ట్ అవుతాం ఉండలేదు. కదా! ఇదేంటి నేను రియాక్ట్ అవుతాం 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 కదా! మాతాజీ. అవును అంటే మాతాజీ. మనం అంతా స్మూత్‌గా ఎళ్తున్నప్పుడు లేదంటే కొంచెం అటువైపు ఎళ్ళినప్పుడు ఒక 2, 3 విషయాలకి మనం స కంట్రోల్ అవ్వగలుగుతాము. నాలుగోసారి కూడా అలానే జరిగిందనుకోండి కంట్రోల్ అవ్వగలుగుతామా? అది అలా చెక్ చేసుకోవచ్చనమాట మనం. అవును. అన్ని మన సార్లు అవ్వలేము. సిట్యుయేషన్స్. సిట్యుయేషన్ బట్టి. అవును. అంటే లెవెల్ సో ఇక స్టార్టింగ్ ఇంక ప్రాక్టీస్ మీదే ఆ లెవెల్ చిన్న చిన్నగా లైక్ బ్రహ్మభూతాల్లో కూడా టాప్ వచ్చి ఆ తర్వాత బ్రహ్మ సంస్పర్శ అంతే అవును. అంటారు. అవును మాతాజీ. చెప్పాలంటే మనం బ్రహ్మభూత స్టేజ్‌లో కూడా లేనట్టే. ఎందుకంటే మన మైండ్ అన్ని సార్లు కంట్రోల్‌లో ఉండదు గదా! సో మైండ్ కంట్రోల్ అనేది చాలా టఫ్ అన్నమాట. ఇంకా కలియుగంలో కూడా మనకి కష్టమే. అలా అని మనకి అసంభవం అయితే కాదనమాట. ఇంపాసిబుల్ అయితే కాదు. సాధ్యమే కానీ నిరంతరంగా ప్రాక్టీస్ లో ఉండాలి. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి. అసోసియేషన్ లో ఉండాలి. భగవంతుని కీర్తన చేయాలి. కథ వినాలి. భాగవతం, భగవద్గీత చదువుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మెల్లగా ఆ స్టేజ్‌కి వస్తామన్నమాట. మనం ఇంకా బ్రహ్మభూత స్టేజ్‌లో కూడా లేము. బ్రహ్మభూత స్టేజ్‌లో పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత అంటే బ్రహ్మభూత స్టేజ్ నుంచి సంస్పర్శ స్టేజ్‌కి రావాలంటే చాలా ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. అంటే సాధన నుంచి శుద్ధీకరణ నుంచి పర్ఫెక్షన్ స్టేజ్‌కి రాగలుగుతాం అన్నమాట. అంతా భగవంతుడికే వదిలేయాలి కదా మాతాజీ. ఏంటి ప్రభు? అంతా భగవంతుడికే వదిలేయాలి కదా. ఇదంతా మనం మనం ఏం చేయలేము, అంతా భగవంతుడే చేయాలి అని ఆయన మీదనే మనసు స్థిరం చేసుకొని ఆయన మీదనే భారం పెట్టాలి కదా మాతాజీ. అవును మాతాజీ. అంత అంత నమ్మకం ఉండాలన్నమాట మనకి భగవంతుడి మీద. అంత నమ్మకం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరి మీదైనా మనకి ప్రేమ ఉండాలంటే వాళ్ళ గురించి బాగా తెలియాలి కదా మనకి. తెలియాలా? ఓకే మాతాజీ. ఓకే. క్రమంగా మనము అది అవలంబించుకోవాలి కదా మాతాజీ. మనం భగవంతుడి మీద నమ్మకం. ఓకే మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. మనకి ఇప్పుడు ఆ శ్రద్ధ, నమ్మకం అనేవి కొద్దిగా మాత్రమే కొద్ది మోతాదులో ఉన్నాయి. అవును. దాన్ని ఓకే పెంచుకోవాలంటే మాతాజీ. మనకి మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత తెలియాలి. భాగవతం అవును. తెలియాలి. తెలుసుకుంటే మనకి ఆయన మీద ఆల్రెడీ మనకి అందరికీ భగవంతుడి మీద ప్రేమ అనేది ఉంటుంది. కానీ అది ఉంటుంది. మనం ఈ అభివృద్ధి జన్మలు తీసుకోవడం వల్ల మర్చిపోయాం అన్నమాట. దాన్ని బయటికి తీయాలంటే మళ్ళా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. భగవంతుడు మనం ఏంటి? ఆయన ఎవరు? అని గుర్తు చేసుకోవడం వల్ల మనకి మళ్ళా ప్రేమ అనేది ఉంటుంది. బయటకు మనం వస్తుందన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో మన మీద త్రిగుణాలు ఉన్నాయి, దాన్ని మనం జయించాలి అని మనం కూడా అనుకోవాలి కదా మాతాజీ. అవును మాతాజీ. త్రిగుణాల నుంచి మనం బయటికి రావాలంటే భక్తి ఒకటే మార్గం అన్నమాట. ఓకే త్రిగుణాల థ్యాంక్స్ మాతాజీ. సో అంటే మన అభ్యాసం నిరంతరంగా అభ్యాసం చేయాలన్నమాట. నిరంతరంగా అభ్యాసం చేయడం వల్ల మనకి హైతుకి అప్రతిహత అంటారు కదా. సో అలాంటి సాధన చేయాలన్నమాట. అప్పుడు దాని వల్లే మనకి ఆ మైండ్ లో ఉన్న పాపాలన్నీ మనం చేసిన పాపాలన్నీ పోతాయి. చేయాలనే ఆ కోరిక కూడా తగ్గిపోతుంది. ఆ ధ్యాస అనేది సాధన వల్లే వస్తుంది అనమాట. దానివల్ల మనకి శాశ్వతమైన ఆనందం అనుభవించగలిగే స్థితికి రాగలుగుతాము. అంటే బ్రహ్మ సంస్పర్శం అంటే ఇప్పుడు మనం ప్రతి దాంట్లో పరమాత్మని చూడలేము. ఆ అనుభవం అనేది రాదన్నమాట మనకి. ఆ అనుభవం రావాలంటే మనం చక్కగా మైండ్ కంట్రోల్ చేసుకోవాలి. మైండ్ కంట్రోల్ చేసుకుంటే బ్రహ్మభూత స్టేజ్కి వస్తాము. అక్కడి నుంచి బ్రహ్మ సంస్పర్శ స్టేజ్కి అనేది రాగలుగుతాం అన్నమాట. ఓకే థ్యాంక్స్ మా. సో ఇలా ధ్యాన యోగి అయితే ఈ అష్టాంగ పద్ధతుల వల్ల అలాంటి స్థితికి రాగలుగుతారు. కానీ మనం భక్తి యోగాలో ఉన్నాం కాబట్టి మనం భక్తితోనే మనకి సాధ్యం అవుతుంది. ఈ రోజులో ఈ అష్టాంగ యోగా చేయడం కూడా చాలా కష్టం కాబట్టి అది చేయడం మనకి సాధ్యం కాదు. అలా చెప్పే వాళ్ళు కూడా మొత్తం తెలిసిన వాళ్ళు లేరు. ఇలా చేయడం కూడా మనకి అంత చాలా కష్టము. మనందరం అడవిలోకి వెళ్ళిపోయి చేయాలంటే కూడా చాలా కష్టం. సో మనకి ఈజీ వే ఏంటంటే భక్తి యోగా చేయడము. భక్తి యోగా చేయడం అంటే మనం రోజు రెగ్యులర్ గా చేసే కార్యక్రమాలు ధ్యానం చేయడం, భగవద్గీత వినడం, భాగవతం వినడం, అవన్నీ నేర్చుకున్నవి అప్లై చేయడం. అప్లై చేసిన తర్వాత మనకి రియలైజేషన్ అనేది వస్తుంది. వీలైనంత వరకు మనము మన మన మనసును నిగ్రహించి భగవంతుడి మీద పెట్టి మనం ఇది చేయాలన్నమాట. నిగ్రహించుకోవడం అంటే మనకి మనంతగా మనం నిగ్రహించుకోలేం కాబట్టి మనం హైయెస్ట్ ఎంగేజ్మెంట్ అంటే భగవంతుని భక్తి మార్గంలో పెట్టడం వల్ల మన మనసు ఆటోమేటిక్ గా నియంత్రణలోకి వస్తుంది. ఓకే మాట్లాడు. ఓకే థ్యాంక్స్ మాట్లాడు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
లేకపోతే మనం గురువాష్టకం చేస్తారు ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. రజనీ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. రజనీ మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా మీకు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మనం దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే అనుకోవాలి అన్నారు కదా. అది ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మాతాజీ. మా అబ్బాయి చనిపోయాడు మాతాజీ. మొన్న 6 నెలలు అయింది. 30 సంవత్సరాల అబ్బాయి. అది కూడా మన మంచి కోసమే అనుకోవాలా మాతాజీ? చెప్పాలంటే అది కూడా అంటే జనరల్ గా మనకి మన కర్మ ఫలితాలు కూడా ఉంటాయి కదా మాతాజీ. అంటే ఇప్పుడు మనకి చనిపోవడం అంటే ఏంటి మాతాజీ? ఇప్పుడు అందరం చనిపోతాం కదా. కొంతమంది ముందు చనిపోతారు, కొంతమంది వెనక చనిపోతారు. మనకి ఆ జ్ఞానం ఉండాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఎవరి కర్మానుసారంగా వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఆ కర్మ అయిపోయినప్పుడు వెంటనే వాళ్ళకి ఇంత ఆయుష్ అనే ఉంటుంది కదా. ఆయుష్ అయిపోయిన తర్వాత కొంతమంది పుట్టగానే చనిపోతారు. కొంతమంది 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అట్లా రకరకాలుగా చనిపోతూ ఉంటారు. అంటే అందరూ మన అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే అందరూ 100 సంవత్సరాలు బతకాలి, లేదంటే 80 ఏళ్ళు బతకాలి అనే అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మనకి అది బాధగా అనిపిస్తది. అంటే బాధపడద్దని ఎవరు చెప్పరు. కాకపోతే ఏంటంటే అంతవరకే ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఇండివిడ్యువల్, మనమే ఇండివిడ్యువల్. వాళ్ళకి మనకి ఈ జన్మలో మాత్రమే రిలేషన్ ఉంటుందన్నమాట. అంటే మనం పర్మనెంట్ గా రిలేషన్ అనేది ఉండదు ఎవరితో కూడా. మనకి ఈ జన్మలో ఎవరైతే మన బంధుమిత్రులు ఉంటారో, మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ఈ జన్మ వరకే ఆ బంధం అనేది ఉంటుంది. వచ్చే జన్మలో వాళ్ళే ఉండరు కదా మనకి. అంటే మన కర్మానుసారంగా మనకి జరుగుతుందన్నమాట. అంటే మన కర్మానుసారంగా జరుగుతుందంటే ఇప్పుడు అతను ఇంకా ఒకవేళ బతికి ఉంటే ఇంకా కష్టాలు అనుభవిస్తాడేమో తెలియదు కదా. అంటే దానివల్ల మనం మంచి అనుకోవాలి కదా. అంటే మీరు ఇంకా ఎక్కువ కష్టాలు చూడాలి మీ బాబువి అనుకుంటే అలా అనుకోరు కదా. అంటే భగవంతుడు మంచి చేశాడేమో, అతనికి ఇంకా మంచి జన్మం లభిస్తుందేమో, మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడేమో అని అనుకోవాలన్నమాట మనం. సో ప్రతి వాళ్ళకి మరణం అనేది తప్పదు. అది ముందు రావచ్చు, వెనక రావచ్చు. మన కర్మానుసారంగా అది వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి మంచి జరిగిందని ఆధ్యాత్మికంగా చూస్తే మంచి జరిగింది. ప్రతి వాళ్ళు చనిపోవాల్సిందే. అది ముందు అవ్వచ్చు, వెనక కూడా అవ్వచ్చు అనమాట. అంటే మీరు మీ బాబు ఈ భౌతిక ప్రపంచంలో మీతో పాటు ఉంటేనే ఆనందంగా ఉంటాడని మీరు చెప్పలేరు కదా. అతనికి భగవంతుడు ఇంకా మంచి జన్మ ఇచ్చి ఉండొచ్చు, అతను ఇంకా మంచి ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, మంచిగా భక్తి చేసుకునే అవకాశం దొరికి ఉండొచ్చు, అలా ఉండుండొచ్చు కదా. అంటే మనకి ఆత్మకి ఉన్నాడు మాతాజీ. భద్రాచలం వెళ్ళి అక్కడ ఇదయ్యాడు మాతాజీ నీళ్ళల్లో. అదే మాతాజీ. అంటే ఆయనకి అంతవరకే ఉందన్నమాట. ఎక్స్కర్షన్ కని వెళ్ళి వాళ్ళ పక్కన ఇద్దరు పిల్లల్ని లాగి ఇతను లోపలికి మునిగిపోయాడు మాతాజీ. భద్రాచలంలో శ్రీరాముణ్ణి ఎంతో బాగా భక్తితో దండం పెట్టుకొని వచ్చాడు మాతాజీ. ఆ భగవంతుడు ఎందుకు చేశాడు మాతాజీ అట్లా? అదే మాతాజీ, మీరు అలా అనుకోకూడదు అనమాట. భగవంతుడు ప్రతి వాళ్ళు చనిపోవాల్సిందే. 30 ఏళ్ళకే చనిపోయాడంటే అది ఆయనకి బాధ అని మీరు అనుకుంటున్నారు, మీరు బాధపడుతున్నారు. కానీ యాక్చువల్ గా ఆయనకి కొత్త శరీరం వస్తుంది కదా, కొత్త జన్మ వస్తుంది. ఆత్మకి అనేది చావు అనేది ఉండదు కదా. సో మనం నేర్చుకునేది అదే అనమాట. భగవద్గీతలో భగవంతుడు చెప్పేది కూడా అదే మనకి. మనం శరీరం అనుకుంటేనే మనకి ఈ బాధలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తను ఆత్మనే, మనము ఆత్మనే, మీరు ఆత్మనే, అందరూ ఆత్మలే కాబట్టి మనకి చావు అనేది ఉండదన్నమాట. కాకపోతే మనం ఇప్పుడు డ్రెస్ చిరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? నీళ్ళల్లో నానిపోయి చిరిగిపోయింది, బట్టలు చిరిగిపోయినాయి అనుకోండి, కొత్త బట్టలు వేసుకుంటామా, లేకపోతే అయ్యో చిరిగిపోయినాయని బాధపడుతూ ఉంటామా? అవును కదా. ఇప్పుడు అలానే తన బాడీ కూడా నీళ్ళల్లో నానిపోయింది, అలా కొత్త బాడీ వస్తుంది అనమాట తనకి. సో మీరు అంటే మనకి ఆ సపరేషన్ అనేది ఉంటుంది, అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఇంకా స్టేజ్ లో లేం కాబట్టి మనకి ఆ బాధ అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ధ్యానం చేసుకోండి మాతాజీ, ఎక్కువ చాంటింగ్ చేసుకోండి, మీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. ఈ అండర్స్టాండింగ్ రావాలంటే రోజు మీరు చక్కగా భగవద్గీత వినండి. చక్కగా దాన్ని కృష్ణ ఏం చెప్పారో చెప్పినట్టు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఆచరించడానికి ట్రై చేయండి మాతాజీ. చక్కగా మీకు దాని నుంచి బయటకు వస్తారు, మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది అనమాట. మా బాబుకి ఎందుకు ఇలా జరిగింది,
ఇంకా తను వెళ్తూ కూడా ఇద్దరిని కాపాడి చనిపోయాడని చెప్తున్నారు కదా. ఇంకా తనకి ఇంకా మంచి జన్మ వచ్చి ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్లెస్ సర్వీస్ చేశాడు కదా. అది భగవంతుడికి చాలా ప్రీతికరమైనది. మనం ఏ సర్వీస్ చేసినా అది మనసులో ఏదో ఆశించి చేయకుండా ఉండడం వల్ల ఇంకా మంచిది. మీ మీ బాబు అలా చేశాడు కాబట్టి అతనికి ఇంకొక మంచి జన్మ వచ్చింది. అతను ఇంకా ఆనందంగా ఉండి ఉంటాడు. మీరు ఇంత బాధపడుతున్నారు కానీ తను చాలా మంచి జన్మలో ఉండి ఉంటాడని నేను అనుకుంటున్నా మాతాజీ. మీరు ఆ అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. మనం అంత స్థిమితానికి రావాలి మాతాజీ. అదే అవును. అందుకే మనకి అండర్స్టాండింగ్ ఉండాలి మాతాజీ. మనం ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నాము, మనం బాడీ కాదు మన ఆత్మ అని అనుకుంటున్నాము. కానీ అంత అండర్స్టాండింగ్ ఉంటే మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. మనకే జరిగిన మన ఇంట్లో జరిగినా సరే, పక్కన దగ్గర జరిగినా సరే మనకి అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. అంటే బాధ ఉంటుంది, బాధపడద్దని ఎవరు చెప్పరు, రాయిలాగా ఉండమని ఎవరు చెప్పరు అనమాట. అది కొంతవరకే ఉండాలి, ఇంకా అది ఎప్పటికీ బాధ అనేది ఉండకూడదు అనమాట. దానికి భగవంతుడికి ఎందుకు ఇలా చేశాడు అనే దానికి మీకు ఆన్సర్ అనేది వచ్చేసింది కాబట్టి మీరు దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. అంటే మనిషిని మర్చిపోమని ఎవరు చెప్పరు, కానీ బాధ నుంచి అయితే బయటికి రావాలి. ఎక్కువ బాధ కూడా పడకూడదు అనమాట. అందుకే మనకి ఈ ఈ చాప్టర్ లోనే చెప్పారు కదా, బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు కదా. ప్రతిదానికి బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కువగా విహారాల్లోకి ఆనందాల్లోకి భౌతికమైన వీటిలోకి వెళ్ళకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు, ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా బాధ కూడా పడకూడదు మాతాజీ. అది కూడా ఉంటుంది. సో సమతుల్యంగా ఉండడానికి ట్రై చేయాలి. దానికి భక్తి ఒకటే మార్గం. మీరు ఎక్కువగా అసోసియేషన్ లోకి వెళ్ళండి మాతాజీ, టెంపుల్ కి వెళ్ళండి, చక్కగా మీరు ఇది ధ్యానం వింటున్నంత చేయండి. సేపు నాకు ఏమనిపించదు మాతాజీ. భగవంతుడు కొంచెం మంచిగా చేశాడేమో ఏమో అనిపిస్తుంది. ఈ వింటున్నప్పుడు ఈ ధ్యానము ఇవన్నీ వింటున్నప్పుడు చాంటింగ్ చేసుకున్నప్పుడు నాకేం అనిపించదు మాతాజీ. మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు మాత్రం అది తట్టుకోలేకపోతున్నాను మాతాజీ. ఉంటుంది మాతాజీ. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ట్రై చేయండి మాతాజీ. చక్కగా మీకు టైం ఉన్నంత సేపు భగవంతుడికి సేవ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఇంట్లో పూజ చేయడమో, లేదంటే చక్కగా భోగ ఆఫర్ చేయడమో, కృష్ణుడి కోసమే వండి చక్కగా ఆయనకి నైవేద్యం పెట్టడము, దాన్ని తీసుకోవడము, లేదంటే పువ్వులు పెట్టడము, ఇలాంటి ఖాళీగా ఉంటే మాత్రం ఏదో ఒక సేవలో ఉండండి మాతాజీ. లేకపోతే ఏదైనా క్లాస్ వినడము, ఇప్పుడు మనకి యూట్యూబ్ లో కూడా చాలా ఉంటాయి, ప్రణవానంద ప్రభువి ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఏదో ఒకటి పెట్టుకొని వింటూ ఉండండి. మాతాజీ క్లాసులు వింటున్నంత సేపు నాకు దేవుడు మంచిగా చేశాడు అనిపిస్తుంది మాతాజీ. మళ్ళీ అట్లా అనిపిస్తుంది మాతాజీ. మెల్లగా వచ్చేస్తారు మాతాజీ బయటకి. ఇది కొంచెం సాధన వల్లే వస్తుంది. మెల్లగా మీరు అదే ధ్యాసలో ఉండండి. చక్కగా మీరు దీని నుంచి మీ కొన్ని రోజులు ఫోకస్డ్ గా చేయండి. మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు దాంట్లో నుంచి. మీకు కృష్ణ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఒక్క విషయం మాతాజీ, అభిమన్యుడు కూడా మాతాజీ చంద్రుడు కొడుకు అంట కదా మాతాజీ. ఆయనకు అంతే ఆయుష్ ఉండింది కాబట్టి ఆయన కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినాడంట కదా మాతాజీ. నిజమేనా మాతాజీ? అర్జునుడి కొడుకు మాతాజీ అభిమన్యుడు. అభిమన్యుడు కొడుకు అభిమన్యుడు. అవును మాతాజీ, అభిమన్యుడు మాతాజీ. ఆయన చంద్రుడు కొడుకు అంట కదా మాతాజీ. అర్జునుడు కొడుకు మాతాజీ. చంద్రుడు కొడుకు అంట, ఆయనకి అంతే ఆయుష్ ఉండిందంట. అప్పుడు వాళ్ళు దుఃఖిస్తే అందువల్ల ఆయనకి అంతే ఆయుష్ ఉండింది కాబట్టి ఆయన కురుక్షేత్రంలో చనిపోయాడంట మాతాజీ. నిజమేనా మాతాజీ? అవును మాతాజీ. అభిమన్యుడు అర్జునుడికి సుభద్రకి పుట్టిన కొడుకు అన్నమాట. అభిమన్యుడికి కూడా అంతవరకే ఆయుష్ ఉంది. అందుకని ఆయన పద్మవ్యూహంలోకి వెళ్తాడు. పద్మవ్యూహంలో నుంచి బయటికి రాలేకపోతాడు. ఎందుకంటే అర్జునుడు ఆయన కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే వింటాడు అనమాట. దాని నుంచి బయటికి రావడం అనేది వినడు అనమాట. అందుకని తను పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు వెళ్ళడం అయితే తెలుస్తుంది, దాని నుంచి బయటికి రావడం తెలియదు. అక్కడ యుద్ధంలో మరణిస్తాడనమాట. ఇప్పుడు అలా అనుకుంటే మనకి ద్రౌపది తెలుసు కదా మాతాజీ మీకు. ద్రౌపదికి 5 పిల్లలు ఉంటారు. 5 పిల్లలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భర్తకి ఒక్కొక్క కొడుకు ఉంటాడు. వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి చంపేస్తారనమాట పిల్లలందరినీ. అశ్వత్థామ తెలుసు కదా మనకి, ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ 5 చంపేస్తాడు. 5 చంపేస్తాడు. ఇంకా ద్రౌపది ఎంత బాధపడుతుందంటే అందరూ కొడుకులు చనిపోయినప్పుడు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, అశ్వత్థామని తీసుకొస్తాడు అనమాట చంపడానికి. తీసుకొచ్చినప్పుడు ద్రౌపది ఏమంటుందో తెలుసా మీకు? క్షమాపణ పెడుతుంది.
క్షమాపణ కాదు. నేను ఇంత బాధపడుతున్నాను నా పిల్లలు అవును. చనిపోతే, ఇప్పుడు అశ్వత్థామ చనిపోతే వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుంది. అలాంటి బాధ నేను ఇవ్వదలుచుకోలేదు. అతన్ని వదిలేయండి అని చెప్తదన్నమాట. అవును. సో అలాంటి అండర్‌స్టాండింగ్ ఉంటది. అంటే అవును. వాళ్ళకి కూడా చాలా పాండవులు కూడా భగవంతుని దగ్గరలో ఉన్నారు. భగవంతునితోనే ఉన్నారు. అయినా సరే వాళ్ళకి ఎన్ని కష్టాలొచ్చినా సరే వాళ్ళు ఎలా తీసుకున్నారు? అంత కృష్ణ ప్రసాదం లాగే తీసుకున్నారు గదా! అంత భగవంతుడికి భక్తులందరికీ బాధలు రావని గాదు. కానీ వాళ్ళ అండర్‌స్టాండింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. భౌతికమైన ప్రపంచంలో ఉన్నంత వరకు అందరికీ ఏదో ఒక బాధ అనేది వస్తూ ఉంటుంది. కానీ అవును. దాన్ని ఎలా తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం దీంట్లో నేర్చుకునే విధానం అన్నమాట. ఈ భగవద్గీత, భాగవతంలో భక్తుల ద్వారా కానీ వాళ్ళ జీవితాల నుంచి కానీ మనం అది నేర్చుకోవాలన్నమాట. థ్యాంక్స్ మాతాజీ. చాలా ఓకే సందేశాలు. మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మీ మాతాజీ. మాటలు మీ మాటలు వింటుంటే మాకు మనసు చాలా ఆనందంగా అనిపిస్తది మాతాజీ. హరి బోల్ మాతాజీ. కృష్ణ కథకి అలాంటి మహిమ ఉంటుంది మాతాజీ. చక్కగా మీరు ఆ ధ్యాసలోనే ఉండండి, చదువుకోండి, వినండి. లేకపోతే భగవంతుడికి స్వయంగా మీరు సేవ చేయండి. అది చక్కగా మీకు మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మాతాజీ. మచ్ మాతాజీస్ ధన్యవాదాలు. అండ్ ప్రభుజీస్. మనం ఈరోజు క్లాస్ క్లోజ్ చేసుకుందాం. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవవృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. हरे कृष्णा माताजी, धन्यवाद।